Yeah. Good evening, everyone. So I hope you attended all the 5 sessions. మొత్తం 5 అటెండ్ అయ్యారని అనుకుంటున్నా. దానిలో కొన్ని 1 or 2 థింగ్స్ పెండింగ్ ఉన్నాయి. సో అవి నేను ఇప్పుడు కంప్లీట్ చేస్తాను. అండ్ ఐ వుడ్ లైక్ టు నో లైక్ మీకు లైక్ ఇప్పుడు ఉండే క్వశ్చన్స్ ఏమైనా ఉంటే కనుక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాసు గారు, జగన్ గారు చెప్పండి. వాసు గారు, అది మీరు సెషన్స్ వెబినార్ ఉన్నాయి కదా, ఇంకొక 2 days ఉంచండి. టు గో త్రూ అగైన్. ఓకే, ఫైన్. ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్ గా నాకు 5 లోన్స్ ఉన్నాయి. సో నేను మీరు చెప్పినట్టు అన్ని నోట్ డౌన్ చేసుకొని అలవెన్సీ మెథడ్ అండ్ వన్ మోర్ మెథడ్, రైట్? సో సో యాక్చువల్ గా ఒక బ్యాంక్ కాంటాక్ట్ అయ్యాను, కానీ వాళ్ళు ఇప్పుడు ఫుల్ ఇవ్వట్లేదు. 50% ఇస్తున్నారంట కదా సాలరీలో. అది డ్యూ టు కరోనా. అంటే నేను సింప్లిఫై చేసుకొని ఒకే లోన్ లో చేద్దాం అనుకున్నాను. ఓకే, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్స్ ఈ లోన్స్ అయితే కొంచెం స్ట్రిక్ట్ గా చేస్తున్నారు ఇప్పుడు ప్రెసెంట్. ఓకే, వెన్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ దట్ ఫుల్? యాక్చువల్లీ రిలీజ్ అయిపోయిందండి, June 1st నుంచి రిలీజ్ అయిపోయింది. బట్ బ్యాంకింగ్ వీళ్ళు కొంచెం బిజీగా ఉన్నారు కదా, అందుకని అలా ఉన్నారేమో. బట్ ఐ థింక్ అనదర్ 4-5 days లో మేబీ నార్మల్ అయిపోవాలి. అదే మామూలుగా సాలరీలో 50% ఇస్తున్నారా లోన్స్ అన్నట్టు పెట్టారు కదా, పాలసీ చేంజ్ చేస్తారని చెప్పారు. సో అందుకని మీకు ఐడియా ఉందా? లేదు. ఓకే, సాలరీలో 50% అంటే ఈ కొన్ని కంపెనీస్ రిస్ట్రిక్టెడ్ అయినాయి కదా, సాలరీస్ అయ్యి రావడం లేదంటే జాబ్ పోవడం ఇలాంటివి జరిగింది కదా. అవును, లోన్స్ డివిజన్ అనేది స్ట్రిక్ట్ అయింది. అదే అది ఎన్ని రోజులు ఉండొచ్చు ఇంకా అట్లా? అది ఆల్రెడీ June 1st వరకు ఉందండి. ఫస్ట్ నుంచి మార్చ్ నుంచి ఇప్పుడు వరకు చేశారు. ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. మరి వాళ్ళు ఇంకా ఇప్పుడు రిస్ట్రిక్టెడ్ అని ఎందుకన్నారో నాకు అర్థం కాలేదు. ఓకే, అదే పాలసీస్ ఆర్ చేంజ్ అని చెప్పారు. సో హోప్ఫుల్లీ ఇట్ విల్ నెక్స్ట్ 1 or 2 months మేబీ ఇట్ విల్ కమ్ టు నార్మల్. ఓకే, దట్స్ ఆల్ మై సైడ్. ఫైన్ అండి, థ్యాంక్ యూ. అండ్ ఈ హోమ్ లోన్ రిలేటెడ్ నేను ఒక క్యాలిక్యులేషన్ చూపించాలి. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను. చాలా మంది హోమ్ లోన్ ని ఎలా క్లోజ్ చేయాలనేది బాగా అడిగారు. సో క్లోజ్ చేయడమా లేదంటే ఆ 4-5 మెథడ్స్ లో ఏది బెస్ట్ అని అడిగారు. సో ఇప్పుడు దానికి ఏంటంటే కనుక ఈఎంఐ క్యాలిక్యులేటర్ మనకి ఇక్కడ ఉన్న 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఇన్వెస్ట్ చేయడం, లేదు రెండంటే లోన్ తొందరగా క్లోజ్ చేయడం. హోమ్ లోన్కి వచ్చేటప్పటికి మీరు దానిలో ఏ ఆప్షన్ చూస్ చేసుకుంటారనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 20 lakhs లోన్ ని 10% లేదా 9% తీసుకుందాం. 9% ఇంట్రెస్ట్ లెక్కన 20 years కట్టాలి అంటే ఈవెన్ ఇంకా తక్కువ తీసుకున్నామన్నా నో ఇష్యూ. 8.5 at present 8.75 is going on. అదే 9% తీసుకుందాం. ఓకే, సో ఇప్పుడు ప్రెసెంట్ 20 లక్షల లోన్ ని 9% వడ్డీ లెక్కన స్క్రీన్ కనిపిస్తుంది కదా మీ అందరికి. అండ్ 20 years లో కట్టాలి అంటే కనుక అప్రాక్సిమేట్ మనకి పడే వడ్డీ అనేది 23 లక్షలు పడుతుంది. అంటే మనం కట్టాల్సింది 20 లక్షలు అయినా కానీ మనం కట్టే వడ్డీ అనేది 23 లక్షలు ఉంటుంది. సో టోటల్ కట్టేది 43 లక్షలు ఉంటుంది. ఓకే, సో దిస్ ఇస్ ద పర్సంటేజ్ ప్రిన్సిపల్. ఇది టోటల్ ఇంట్రెస్ట్. ఓకే, ఎప్పుడైనా హోమ్ లోన్ మనం చూసుకున్నామంటే ఇక్కడ మీకు గ్రాఫ్ చూస్తే అర్థమవుతుంది. సో స్టార్టింగ్ లో మనం కట్టేది వడ్డీ ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ప్రిన్సిపల్ అనేది తక్కువ ఉంటుంది, వడ్డీ ఎక్కువ ఉంటుంది. బట్ లేటర్ అని వెళ్ళే కొద్దీ ప్రిన్సిపల్ పెరుగుతుంది అండ్ వడ్డీ అనేది తగ్గుతుంది అనమాట. సో ఇది ఇయర్ బై క్యాలిక్యులేషన్. ఇక్కడ ప్లస్ అనేది క్లిక్ చేస్తే ఎలా ఉంది అనేది మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ మనం కట్టేది జస్ట్ 2995 మాత్రమే. అందుకని ఇంట్రెస్ట్ మాత్రం 15,000 కడతాం. ఓకే, ఇది 2020లో జరిగేది. ఇప్పుడు లోన్ తీసుకుంటే ఎగ్జాంపుల్ 2036 చూస్తే కనుక ప్రిన్సిపల్ 12,110 రూపాయలు కడుతున్నాం, వడ్డీ ఏమో 5,824 కడుతున్నాం. మీరు ఈఎంఐ అనేది మారదు. ఈఎంఐ అనేది ప్రతి నెల సేమ్ ఉంటుంది. బట్ దానిలో మన ప్రిన్సిపల్ కి వెళ్ళే పోర్షన్, ఇంట్రెస్ట్ కి వెళ్ళే పోర్షన్ అనేది డిఫరెంట్ ఉంటుంది హోమ్ లోన్ కి మేజర్ గా చెప్పుకోవాలంటే. ఓకే, దట్స్ ద రీజన్ మీరు ఫస్ట్ 3 years లో ఎంత ఎక్కువ కుదిరితే అంత ఎక్కువ కట్టేశారు అనుకోండి, అది ప్రిన్సిపల్ కి యాడ్ అవుతుంది, వడ్డీకి కాకుండా. ఓకే, లేటర్ ఆన్ ఇయర్స్ లో మీరు లైక్ కట్టినా పెద్ద యూజ్ ఏం లేదు. అంటే తొందరగా క్లోజ్ చేస్తూ ఎగ్జాంపుల్ మీరు ఆల్రెడీ 5 years 6 years ఈ లోన్ అనేది కట్టేస్తూ ఉన్న తర్వాత మీరు ఈవెన్ ఒకేసారి కట్టేద్దామని అనుకున్నా కానీ ఇట్స్ అ రాంగ్ డీల్. మీకు ఫైనాన్షియల్ గా పెద్ద బెనిఫిట్ ఏమి ఉండదు. ఓకే, దట్స్ ద రీజన్. సో ఈ గ్రాఫ్ వచ్చి మీరు చూస్తే ఈ గ్రాఫ్ లో కూడా ఇదే ఇక్కడ పైన చూడొచ్చు.
ఈ గ్రీన్ వచ్చి ప్రిన్సిపల్ అనుకోండి, ఆరెంజ్ వచ్చి ఇంట్రెస్ట్. ఓకే, ఇనిషియల్ డేస్ లో ఆరెంజ్ పోర్షన్ ఎక్కువ ఉంది చూడండి, గ్రీన్ పోర్షన్ తక్కువ ఉంది. తర్వాత ఆరెంజ్ పోర్షన్ తగ్గింది, గ్రీన్ పోర్షన్ పెరిగింది. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. ఓకే, సో దట్స్ ద రీజన్ ఇనిషియల్ డేస్ లో ఒక 3 to 5 years లోపు మీకు లోన్ ఉంటే కనుక, దట్ మీన్ ఇనిషియల్ డేస్ లో మీరు హోమ్ లోన్ ఉంటే కనుక ఎంత కుదిరితే అంత ఎక్కువ కట్టి క్లోజ్ చేయడం ట్రై చేయండి, ఒక 3 to 5 years. దాని తర్వాత అయితే కనుక హోమ్ లోన్ మీరు ఎక్కువ అమౌంట్ కట్టి క్లోజ్ చేద్దామన్నా వేస్ట్. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు 17,000 అంటున్నారు కాబట్టి అట్లీస్ట్ ఒక 17,000లో సగం, ఎగ్జాంపుల్ ఒక 8,000 అనుకుందాం, 8,000 7,000 అనుకుందాం. 7,000 రూపీస్ సేమ్ 20 years కి మీరు ఒక 12% వడ్డీ వచ్చేటట్టు ఇన్వెస్ట్ చేశారు అనుకోండి. ఇది ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో. ఇక్కడ మీరు చూస్తే 69 lakhs అప్రాక్సిమేట్ మీకు కనిపిస్తుంది. ఓకే, 17,999 ఏమో లోన్ ఈఎంఐ మనం కడుతున్నాం జనరల్ గా. మీరు అది క్లోజ్ చేయకుండా దాన్ని అలా కంటిన్యూ చేస్తూ ఒక 7,000 రూపాయలు ఎస్ఐపి చేస్తే కనుక అప్రాక్సిమేట్ 70 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి, ఇదే 20 years కి. ఓకే, 12% అనేది మినిమం లైక్ బేసిక్ లో అనుకోవచ్చు, లేదంటే ఇంకా సేఫ్ సైడ్ అనుకుంటే 10% వేసుకున్నారు కానీ అప్రాక్సిమేట్ 50 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి వితిన్ 20 years. ఓకే, ఇది 7,000కి. ఈవెన్ 6,000 రూపాయలు మీరు వేసుకున్నారు కానీ అప్రాక్సిమేట్ 45 లక్షలు. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తే కనుక 18,000 కడుతున్నారు, నేను 18,000లో 1/3 అంటే జస్ట్ 6,000, 2 6 12 3 6 18 కదా. సో 6,000 రూపీస్ నేను ఎస్ఐపి చేయమని చెప్తున్నాను. 20 years సేమ్ పీరియడ్ కి మీరు 10% లెక్కన మీరు ఆ రిటర్న్స్ వచ్చేటట్టు చేసుకోగలిగితే కనుక 45 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో ఉంటాయి. సో దీన్ని, ఈ లోన్ ని మీరు క్లోజ్ చేసి యూజ్ లేదు కదా ఈ సినారియో చూసుకుంటే. సో దట్స్ ద రీజన్ మీరు 3 years అండ్ అబోవ్ దాటితే కనుక ఈ హోమ్ లోన్ క్లోజ్ చేయడం అనేది దీని మీద ఫోకస్ కాకుండా ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ అనేది అట్లీస్ట్ 1/3 ఆఫ్ ద అమౌంట్ మీరు ట్రై టు ఇన్వెస్ట్. సో దట్ మీకు ఇక్కడ పోయిన అమౌంట్ ఉంటుంది కదా, టోటల్ 43 లక్షలు మీ బ్యాంక్ అకౌంట్ నుంచి బయటకు వెళ్ళాయి, ఇక్కడ మీకు ఆ సేమ్ 45 లక్షల రూపాయలు మీ బ్యాంక్ అకౌంట్ లో బ్యాక్ వస్తున్నాయి కాబట్టి రెండు ఈక్వల్ అవుతాయి. ఓకే, దిస్ వుడ్ బి ద బెటర్ మెథడ్. ఫైన్, ఇంకా మీకు దీనిలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా హోమ్ లోన్ లో? అయితే నేను చెప్పింది అర్థమైంది అనుకున్నా, కన్ఫ్యూజ్ చేయలేదు కదా? స్క్రీన్ కనిపించిందా మీ అందరికి? ప్రసాద్ గారు స్క్రీన్ కనబడింది సార్. క్యాలిక్యులేషన్ మొత్తం చూసాం మీరు చూపించేది. ఇది ప్లెయిన్ క్యాలిక్యులేషన్, ఇంక మళ్ళీ అవన్నీ క్యాలిక్యులేట్ అంటే 5 మెథడ్స్ కాకుండా డైరెక్ట్ ఇది. అర్థమైంది సార్. యా, ఫైన్. ఫస్ట్ గారు, ఐ హావ్ వన్ క్వశ్చన్. చెప్పండి. యాక్చువల్ గా మ్యూచువల్ ఫండ్స్ స్టార్ట్ చేశాను లాస్ట్ 2 months నుంచి. సో ఎస్బీఐ ఇస్ ఓకే అండి? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అసలు మ్యూచువల్ ఫండ్స్ అనేది కాదు, మనం ఫస్ట్ గోల్స్ అనేవి సెట్ చేసుకోవాలి. ఓకే, గోల్స్ ప్రకారం మీరు వెళ్ళారనుకోండి, ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తే కనుక మీకు డెఫినెట్ గా అది పాజిటివ్ గా ఉంటుంది ఎనీ ఇన్వెస్ట్మెంట్. అంటే హౌ ఇట్ విల్ బి పెర్ఫార్మ్ ద ఎస్బీఐ యాజ్ పర్ యువర్ నాలెడ్జ్? ఎస్బీఐ ఇస్ ఓకే? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ వచ్చేటప్పటికి ఎనీ కంపెనీ సేమ్ అండి. ఎస్బీఐ, ఎల్ఐసినా, లేదంటే హెచ్డిఎఫ్సినా, ఐసిఐసిఐనా, ఏదైనా కానీ సేమ్ వస్తుంది. దానిలో డిపెండ్స్ ఆన్ ఫండ్స్ అండ్ ఫండ్ మేనేజర్, దాని మీద అది పర్ఫార్మెన్స్ డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్ అనేది మంచి ఫండ్ అది. అలాగే ఎస్బీఐ లో ఇంకా డిఫరెంట్ ఫండ్స్ వర్స్ట్ గా పర్ఫార్మ్ చేస్తే చాలా ఉన్నాయి. ఎస్బీఐ బ్లూ చిప్ ఫండ్, ఎస్బీఐ ఫోకస్డ్ ఫండ్ అండ్ ఎస్బీఐ హైబ్రిడ్, దీస్ 3 హైబ్రిడ్ అంత పర్లేదు కాదండి. ఎస్బీఐ హైబ్రిడ్ ఓకే. ఎస్బీఐ హైబ్రిడ్ మంచిది కాదు అంటే నేను సజెస్ట్ చేయట్లేదు. ఎస్బీఐ బ్లూ చిప్ అనేది యావరేజ్ గా బానే ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ఇంకొకటి ఏమన్నారు? ఎస్బీఐ ఫోకస్డ్ కూడా యావరేజ్ పర్ఫార్మెన్స్. ఓకే, గోల్ అది యాక్చువల్ గా. అంటే సమ్ టైమ్స్ సజెస్ట్ చేస్తాం, సమ్ టైమ్స్ సజెస్ట్ చేయం. ఓకే, యాక్సెస్ ఈక్విటీ లాంగ్ టర్మ్, అది ట్యాక్స్ సేవింగ్స్ రిలేటెడ్ కదా. యాక్సెస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ రైట్. అది ఎలా? అది బానే ఉంటుంది. లైక్ పాస్ట్ 3 years బ్యాక్ వరకు అది వన్ ఆఫ్ ద టాప్ పర్ఫార్మ్ ఫండ్.
తర్వాత లాస్ట్ 3 years నుంచి అది సరిగ్గా పర్ఫార్మెన్స్ లేదు ఈ మధ్య కాలంలో. నేను యాక్చువల్ గా మై ప్లాన్ ఇస్ టు అప్ టు నెక్స్ట్ 20-25 years. డెఫినెట్ గా మళ్ళీ పాజిటివ్ గా వస్తుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. మంచి ఫండ్ అదైతే. ఓకే. SBI ఆల్సో ఇస్ లాంగ్ టర్మ్ ఇస్ ఓకే ఫైన్ 20-25 years ఇట్స్ లాంగ్ టర్మ్ SIP. ఫండ్స్ అన్ని కూడా మంచివి అండి. దట్ మీన్ ఈక్విటీలో మీరు పెట్టే ప్రతిదీ కూడా లాంగ్ టర్మ్ కి వచ్చి మీకు మంచి రిటర్న్స్ ఇస్తుంది. బట్ సమ్ టైమ్స్ ఏంటంటే మధ్యలో ఫండ్ మేనేజర్ మారడం, కొన్నిసార్లు టీమ్స్ మారుతూ ఉంటాయి. రీసెంట్ గా ఫండ్స్ అనేవి లార్జ్ క్యాప్ నుంచి మిడ్ క్యాప్ నుంచి స్మాల్ క్యాప్ కి ఇలా మారాయి. సో అలాంటి సినారియోస్ లో మనకి అది లైక్ ఫండ్ పర్ఫార్మెన్స్ మారిపోతుంది. తప్ప జనరల్ గా అయితే కనుక పాజిటివ్ గానే ఉంటుంది. నేను యాక్చువల్ గా నా లాంగ్ టర్మ్ ప్లాన్ అయితే సో నష్టం అయితే ఉండదు కదా, 25 years నష్టం అయితే ఉండదు కదా. అట్లీస్ట్ ఐ విల్ గెయిన్ అట్లీస్ట్ 10-12% ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మినిమం వరస్ట్ కేస్. యా షూర్ యూ డెఫినెట్లీ గెట్. మీరు డెడికేటెడ్ గా మీరు ఇన్వెస్ట్ చేస్తే వెళ్ళారంటే కనుక అదే డిసిప్లిన్ యాక్చువల్ ప్లాన్ ఫర్ డిసిప్లిన్ SIP. దట్స్ వాట్. ఫైన్ అండి. మీరు ఇంకా ఏదైనా మ్యూచువల్ ఫండ్ చెప్పండి, విచ్ వన్ ఇస్ గుడ్. అంటే నేను యాక్చువల్లీ నేను డైరెక్ట్ చెప్పను ఎప్పుడు కూడా. నేను కన్సల్టేషన్ లేదు, కన్సల్టేషన్ అనేది అది వేరే. ఓకే. దట్స్ ఇఫ్ యూ సెట్టింగ్ గోల్స్ అండ్ ఆల్ దట్స్ ఎ డిఫరెంట్ కేస్. ఇప్పుడు జనరల్ గా మేమేంటంటే వి సెట్ గోల్స్. ఓకే. ఇప్పుడు మీరు స్క్రీన్ మీద చూస్తున్నారా? రైట్. యా. ఇప్పుడు రిటైర్మెంట్ ఉంది. రిటైర్మెంట్ అని కిడ్స్ ఎడ్యుకేషన్ అని చెప్పి హౌస్ కొనడమైనా, కార్ కొనడమైనా, గోల్డ్ కొనడమైనా ఈ టైప్ లో మేము ఫస్ట్ గోల్స్ అనేది సెట్ చేస్తాం ప్రతి ఒక్కరికి. సో ఇప్పుడు రిటైర్మెంట్ లో మీరు చెప్పిన SBI బ్లూ చిప్ ఫండ్ ఉంది, అది రిటైర్మెంట్ కి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు బై అ కార్ ఇన్ నెక్స్ట్ 3 years ఇట్స్ అ బ్యాడ్ ఫండ్. కరెక్ట్ ఫండ్ కాదు అది. మీరు ఒక 5 లక్షల రూపాయలు ఒక 3 years తర్వాత కార్ కొనడానికి మీరు పెట్టుకుందాం అని అనుకుంటే కనుక దట్ ఈస్ నాట్ అ కరెక్ట్ ఫండ్. ఓకే. ఓకే. అండ్ అట్ ద సేమ్ టైం ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉంటాయి. ఫిక్స్డ్ డిపాజిట్స్ ద సేఫెస్ట్ ఆప్షన్, రైట్? సో ఫిక్స్డ్ డిపాజిట్ అనేది ఈ కార్ కొనడానికో లేదా రికరింగ్ డిపాజిట్ అనేది ఈ కార్ కొనడానికో దిస్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ 3 years లో గోల్ కి. బట్ అట్ ద సేమ్ టైం రిటైర్మెంట్ కి మీరు ఇది పెట్టారని ఉంటే కనుక ఇట్స్ బ్యాడ్ ఆప్షన్. ఓకే. సో రిటైర్మెంట్ కి మీరు మ్యూచువల్ ఫండ్స్ కి వెళ్ళాలి, ఎందుకంటే ఇట్స్ హ్యూజ్ టైం అనేది చాలా గ్యాప్ ఎక్కువ ఉంది. నెక్స్ట్ 20-20 years టైం ను బట్టి, గోల్ ను బట్టి అండ్ మీ అదర్ ఇన్వెస్ట్మెంట్స్ ని బట్టి కంప్లీట్ చేంజ్ అయిపోతుంది అన్నమాట. ఓకే. ఓకే. సో దాన్ని బట్టి ఇప్పుడు యాక్చువల్ గా రిటైర్మెంట్ కి వచ్చేటప్పుడు మేము హై రిస్క్ లో పెట్టిస్తాం. ఈవెన్ SBI బ్లూ చిప్ కూడా కరెక్ట్ కదా రిటైర్మెంట్ కి, ఎందుకంటే అది లార్జ్ క్యాప్ లోకి వస్తుంది. మీకు ఐడియా ఉందో లేదో? రిటైర్మెంట్ కి లార్జ్ క్యాప్ అవసరం లేదు, మల్టీ క్యాప్ గానీ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ గానీ సజెస్ట్ చేస్తాం. సో అది ఫ్లక్చుయేషన్ ఎక్కువ ఉంటది, లాంగ్ టర్మ్ కాబట్టి అది ఈజీగా రిటర్న్స్ బాగా వస్తాయి, 18% అలా వస్తాయి. ఓకే. ఓకే. సో లైక్ దట్. ఇప్పుడు పిల్లల స్కూలింగ్ ఉంటుంది, దీనికి మ్యూచువల్ ఫండ్స్ అనేది సజెస్ట్ చేస్తాం. Okay. Actually, Vasu garu, my plan is that I want to right now I am somewhat lot of debts I have. So once I clear everything and I will contact you for my what you call I will hire you for as a financial advisor. Okay. Fine, Andy. Thank you. I'm planning. Yeah, fine. Thank you. సో బేసికల్ గా ఏంటంటే ఇక్కడ ఈ గోల్స్ అనేవి మీరు సెట్ చేసుకున్న తర్వాత మీరు లైఫ్ లో ఎంత సంపాదించాలనేది క్లారిటీ వస్తుంది. ఈ గోల్స్ అనేది లేకపోతే మీరు ఏదో ఇన్వెస్ట్ చేస్తారు, లేదంటే మీరు ఏదో లైక్ విత్డ్రాల్ చేస్తూ ఉంటారు, కానీ మీకు లైఫ్ లో ఎంత కావాలి అనేది మీకు క్లారిటీ ఉండదు. ఇప్పుడు రిటైర్మెంట్ కి మీకు ఇప్పుడు ఎంత కావాలనేది మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది అనుకోండి, 1 crore సరిపోతుందా, 2 crores కావాలా, 3 crore కావాలా? ఓకే. ఇది 2 crore గోల్ వేసాం, 20 years 15%. సో ఈ లెక్కన 15,000 అనేది మీరు పర్ మంత్ ఇన్వెస్ట్ చేయాలి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో 15% రిటర్న్స్ వచ్చేటట్లు అయితే. సో 15,000 ఇన్వెస్ట్ చేయాలంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెనాట్ ఎఫోర్డ్ ఓన్లీ ఫర్ రిటైర్మెంట్. ఓకే. సో ఈ టైంలో మోస్ట్లీ 30 years కి మనం గోల్స్ అనేది సెట్ చేసుకుంటాం. రిటైర్మెంట్ అనేది డిలే చేయాల్సి వస్తుంది, లేదు అంటే మీ ఇన్కమ్ అనేది పెరగాలి. 2 ఆప్షన్స్ ఇక్కడ. ఓకే. ద సేమ్ వే కిడ్స్ స్కూల్స్ కి ఎంత అవుతుంది, లేదంటే కిడ్ 1 మ్యారేజ్ కి ఎంత అవుతుంది, వెల్త్ క్రియేషన్ కి ఎంత అవుతుంది, ఇవన్నిటిని కూడా మీరు ప్రాపర్ గా సెట్ చేసుకుని దెన్ మీకు ఎంత ఇన్వెస్ట్ చేయాలనేది ఇక్కడ చూపిస్తుంది. పర్ మంత్ 5,000 ఇన్వెస్ట్ చేయాలా, పర్ మంత్ 20,000 ఇన్వెస్ట్ చేయాలా? ఓకే. సో వీటన్నిటి కూడా ద బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఎప్పుడు కూడా ఐ విల్ సజెస్ట్ రికరింగ్ డిపాజిట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ ఆల్ ద గోల్స్. బట్ ఇఫ్ వీఆర్ అనేబుల్ టు మీట్, ఇప్పుడు ఇదే గోల్స్ మనం రికరింగ్ డిపాజిట్ కి వెళ్తే 1,03,000 రూపాయలు అయింది. ఇదే గోల్స్ కి మనం రిస్కీ ఆప్షన్ లోకి వెళ్తే మ్యూచువల్ ఫండ్స్ లోకి
59,000 అయింది. సో ఏ ఆప్షన్ ఎలా చూస్ చేసుకుంటారు అనే దాని మీద మీ లైక్ నెక్స్ట్ ఆప్షన్ అనేది మనకు తెలుస్తుంది అనమాట. సో చాలా అప్పుడు ఇన్వెస్ట్మెంట్ అనేది మొత్తం కూడా మీ గోల్స్ మీద వెళ్తే గానీ మీకు ఒక ప్రాపర్ క్లారిటీ అనేది రాదు. ఇప్పుడు బయట ఏ అడ్వైజర్ అడిగినా గానీ మీరు ఫస్ట్ డబ్బులు ఉన్నాయా, ఏ పాలసీ అంటారు, లేదంటే ఏ రియల్ ఎస్టేట్ అంటారు. ఈ గోల్స్ గురించి ఎవరు డిస్కస్ చేయరు. ఓకే, ఒకసారి మీరు ఆ పాలసీ కొన్న తర్వాత, ఒకసారి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత ఈ గోల్స్ గురించి చెప్తారు అనమాట. ఇది ట్యాక్స్ సేవింగ్ యూజ్ అవుతుంది, ఇది కిడ్ ఎడ్యుకేషన్ యూజ్ అవుతుందని తర్వాత ఉంటుంది డిస్కషన్. ఓకే, సో లైక్ దట్ యూ నీడ్ టు టేక్ యాక్షన్స్ బేస్డ్ ఆన్ గోల్స్, నాట్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్. ఫైన్ ఫైన్ అండి. యా, అండ్ వన్ మోర్ వాసు గారు, ఈజ్ ఇట్ క్రిటికల్ ఇల్నెస్ హెల్త్ పాలసీస్ నీడెడ్? యా, అంటే డిపెండ్స్ ఆన్ హెల్త్ ఇష్యూస్. ఓకే, నార్మల్ గా వాళ్ళు ఎలా అంటే లంసమ్ ఇస్తున్నారా, లేకపోతే జస్ట్ లైక్ ఆఫ్టర్ దట్ దే విల్ చేంజ్ ద టర్మ్స్ అండ్ కండిషన్ అండ్ ఆల్? ఇస్ దేర్ హౌ దట్ పాలసీ? క్రిటికల్ ఇల్నెస్ ఎప్పుడు కూడా ఒకసారి మనకి క్రిటికల్ ఇల్నెస్ డయాగ్నోజ్ అయితే, ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ రిలేటెడ్ కానీ, లేదా కిడ్నీ ఫెయిల్యూర్, లైక్ లంగ్స్ రిలేటెడ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది ఒకసారి డయాగ్నోజ్ అయితే మనకి ఆ క్యాష్ అనేది లంసమ్ ఇచ్చేస్తారు. మీ పాలసీ 20 లక్షలు ఉంటే 20 లక్షలు, 10 లక్షలు ఉంటే 10 లక్షల రూపాయలు మీకు డయాగ్నోజ్ అవ్వగానే ఇస్తారు. ఓకే, క్రిటికల్ ఇల్నెస్. బట్ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదో ఒక లాజిక్ దగ్గర అది రిజెక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ అనుకోండి, దే నీడ్ టు గివ్ ద క్రిటికల్ ఇల్నెస్. బట్ వాళ్ళు ఏం చెప్తారంటే హార్ట్ లో ప్రాబ్లం ఉంటే మేము డబ్బులు ఇస్తాం, వాల్వ్ లో ప్రాబ్లం ఉంటే మేము డబ్బులు ఇవ్వం, ఈ టైప్ లో చెప్తారు. ఇప్పుడు పక్షవాతం అంటే దానికి ఈ టైప్ లో ఈ లైక్ నెర్వ్స్ అనేది ఇంపాక్ట్ అయితేనే మేము డబ్బులు ఇస్తాం, ఈ నెర్వ్స్ ఇంపాక్ట్ అవ్వకపోతే ఇవ్వం అనేది వాళ్ళు చెప్తారు అనమాట. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ దే ట్రై టు రిజెక్ట్ ద క్లెయిమ్ క్రిటికల్. సో నేను కస్టమర్స్ కి ఏం సజెస్ట్ చేస్తున్నానంటే, ఆల్రెడీ ఉన్న 2000 పీపుల్ కి కూడా చెప్పింది ఇది, ఇఫ్ యూ కెన్ ట్రై టు అక్యుములేట్ సమ్ ఒక 20-30 lakhs ఫర్ దిస్ కైండ్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ ఇష్యూస్ అనేది ఫ్యూచర్ లో కూడా రావచ్చు. ఓకే, మీ దగ్గర క్యాష్ ఉందనుకోండి, మీరు కొంచెం ధైర్యంగా ఉంటారు. సో ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ హెల్త్ ఫండ్ అనేది మెయింటైన్ చేయమని నేను ఇక్కడ పెడుతున్నా అన్నమాట. ఇక్కడ గోల్స్ చూస్తే గనక ఎమర్జెన్సీ ఫండ్, హెల్త్ ఫండ్ అని కింద ఉన్నాయి చూడండి, 34 and 35. సో ఈ హెల్త్ ఫండ్ అనేది మనం ప్రాపర్ గా మెయింటైన్ చేస్తాం అనుకోండి, వెదర్ మనకి హెల్త్ ఇష్యూస్ వస్తే ఇది యూజ్ చేసుకోవచ్చు, లేదంటే మన దగ్గరే ఉంటుంది. ఇప్పుడు ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి తీసుకుంటే మనం ఆ ప్రీమియం మళ్ళీ లైఫ్ లో బ్యాక్ రాదు మనకి. సో హెల్త్ ఫండ్ అంటే మన దగ్గరే ఉంటుంది కాబట్టి వెదర్ కావాలంటే యూజ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. క్రిటికల్ ఇల్నెస్ పాలసీ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అది ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ ఒక్కరికి యూజ్ అవుతుంది. ఫ్యామిలీలో హెల్త్ పాలసీ లాగా రిమైనింగ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అది హెల్ప్ అవుతుంది. ఈ హెల్త్ ఫండ్ అనేది అయితే వీ కెన్ యూటిలైజ్ ఫర్ ఆల్. And I took recently the Tata AIA term insurance. It's okay, fine. Tata AIA మంచిదే అండి. Tata AIA term insurance. Term insurance mostly ఏ కంపెనీ అయినా ఫైన్, టాటా అయినా మంచిది. Tata. Yeah, సంపూర్ణ సురక్ష ఏదో ఉంది కదా. Yeah, right. So that policy term is 10 years. That pay term is 10 years and policy is up to 75 years. ఇది మళ్ళీ రాంగ్ ఆప్షన్. యూ నీడ్ టు పే ఎవ్రీ ఇయర్ ఫర్ 75 years. దట్స్ ద రైట్ ఆప్షన్. No. Pay term is 10 years only. అది యాక్చువల్ గా మీకు ప్రీమియం పెరుగుతుంది. ప్రీమియం సేమ్ ప్రీమియం ఎలా అంటే పర్ ఇయర్. ఎగ్జాంపుల్ టర్మ్ ఇన్సూరెన్స్ మీరు తీసుకుంటున్నారు అంటే ఒక 30 years కవరేజ్ ఉంది. ఎగ్జాంపుల్ మీ ఏజ్ 30 అండ్ యూఆర్ టేకింగ్ అంటిల్ 60. సో ఆ టైంలో మీరు ప్రీమియం అనేది 30 years పే చేసే టర్మ్ అనేది తీసుకుంటే మీకు ప్రీమియం తగ్గుతుంది. ఓకే, అండ్ ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ 20,000 per year అనుకోండి ఆ పాలసీ ఛార్జ్ అనేది, ఆ ప్రీమియం మీకు 20,000 అనేది ఇప్పుడు ఎక్కువ. ఒక 15 years తర్వాత 20,000 అంటే నథింగ్. అలా కదా, బేసింగ్ ఆన్ ఇన్ఫ్లేషన్ మీరు చూసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది బాగా. అలా కదా వాసు గారు, ఇప్పుడు అంటే 10 years తో పే చేస్తే సరిపోతుంది కదా, కవరేజ్ మాత్రం 75 years వరకు వస్తుంది కదా. కరెక్టే, బట్ 10 years లో మీరు కట్టేది ఎక్కువ డబ్బులు కంపేర్ టు 30 years మనీ. Okay. So you mean to say that for premium will be less pay that up to 10 years policy, right? Yeah, correct. Okay.
అంటే బర్డన్ ఉండదు కదా తర్వాత ఒకసారి కట్టేస్తే అయిపోతుంది అక్కడ అట్లా. అలా అయితే ఉన్నాయి, ఆప్షన్స్ ఉన్నాయి. ఈవెన్ 1 year లో కూడా మొత్తం కట్టేయచ్చు. 10 years, యా దట్స్ గుడ్ ఆప్షన్. అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ రిలేటెడ్ అయితే దెన్ వీ కెన్ చూస్. అంటే ఆఫ్టర్ 10 years తర్వాత మళ్ళీ ఇంకా ప్రీమియం ఉండదు కదా అని ఒకసారి కట్టేస్తాం. ఆ థింకింగ్ లో ఆలోచిస్తే బెటర్ కదా. యా కరెక్ట్. అంటే ఎమోషన్స్ వైజ్ అయితే దట్ ఈస్ రైట్, బట్ లుక్ ఎట్ ఫైనాన్షియల్ సైడ్ ఇట్స్ these two you have to manage. The emotional and financial is very much what you call, sometimes you have to go to emotional. Correct. Thank you. Actually I got lot of knowledge on your session. Thank you so much Ani. Fine. And remaining people కి ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఓన్లీ 10 people అటెండ్ అయ్యారు. రిమైనింగ్ 30 people ఫ్రీగా డబ్బులు ఇచ్చినట్టు ఉన్నారు నాకు. 500. యా రిమైనింగ్ ఎవరైనా ఉన్నారా? యా వాసు గారు, రాజ్ కుమార్ గారు చెప్పండి. మీరు అంటే ఇంతకుముందు ఎక్సెల్ లో చెప్పారు, ఇన్ కేసు మనం గోల్ సెట్ అయిన తర్వాత మీ ఇన్కమ్ అనేది సరిపోకపోతే ఇన్కమ్ పెంచుకోవడానికి ట్రై చేయాలి. అవును, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇక్కడ చూస్తే కనుక మనం నెక్స్ట్ ఇయర్ హైక్ వచ్చేసి 4%, 6%, 8%, నాట్ ఈవెన్ 10%. ఇక డైలీ 16 hours అట్లా పనిచేస్తే మాత్రం వాళ్ళు 12% అలా పెంచుతారు. సో ఈవెన్ అలా పెరిగినా కానీ మనం మన గోల్స్ రీచ్ కాలేము. సో మీరు ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తాము అని అన్నారు కదా, అంటే మీ దగ్గర కూడా ఒక ప్రోగ్రామ్ ఉంది టు ఇంప్రూవ్ ఇన్కమ్. అండ్ లాస్ట్ టైం మీ యాడ్ చూశాను, హౌ టు బికమ్ రిచ్ వితౌట్ గోయింగ్ టు ఆన్ సైట్ సంథింగ్. ఓకే దట్స్ లాంగ్ టైం బ్యాక్ అండి, 2 years బ్యాక్ అనుకుంటా నేను చేసింది. లేదండి, రీసెంట్ గా కూడా ఒక యాడ్ చూశాను నేను. అది యా అంటే 1 year బ్యాక్ ఒకసారి చేసినట్టున్నాం. జస్ట్ షార్ట్ టైం చేసాం, 1 or 2 months చేసాం అంతే. ఓకే. యాక్చువల్ గా నేను ఇనిషియల్ గా ఫస్ట్ లో చేశాను అనమాట. 2017 ఆ టైంలో చేశాను, హౌ టు బికమ్ రిచ్ వితౌట్ గోయింగ్ టు ఆన్ సైట్ అని. ఓకే. అప్రాక్సిమేట్ 5,000 people అటెండెడ్ ఆ టైంలో. వావ్. ఓకే ఓకే దట్స్ ఇట్. యా ఇప్పుడైతే చేయలేదండి. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. So software industry, the only option is to go to on-site only, not you have to get money. యా కరెక్ట్ అండి. సో మేము ఈ రిలేటెడ్ వర్టికల్ ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్స్ అనేది స్టార్ట్ చేస్తాము. ఇప్పుడు మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద, వర్టికల్ ఫార్మింగ్ లో టర్మరిక్ పండిస్తూ మనం మనీ ఎర్న్ చేసేది ఒకటి ఉంది. అండ్ ఇట్స్ మోస్ట్లీ ఫర్ సాఫ్ట్వేర్ పీపుల్. ఎందుకంటే దీనిలో కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేస్తాము, మనకి లైక్ 1 rupee కూడా ఇంకా అదర్ ఏమీ లేవు, మనం ఏమి చూసుకోగలరు, మనం ఏం చేయక్కర్లేదు. బట్ కంపెనీ ప్రొవైడర్స్ ఫిక్స్డ్ రిటర్న్ 40% కానీ 50% కానీ ఫిక్స్డ్ రిటర్న్ ఇవ్వడం అనేది స్టార్ట్ చేసింది. ఓకే. సో ఈవెన్ ఇన్ లాక్డౌన్ లో అందరికి లైక్ కొంతమంది జాబ్స్ పోయినా కానీ కస్టమర్స్ ఆల్రెడీ జాన్యువరిలో 2 crore దాకా ఇన్వెస్ట్మెంట్ చేశారు. అందరు కలిసి ఒక 20-30 people కలిసి ఇన్వెస్ట్ చేశారు, ఒక 2 crore. వాళ్ళందరికీ కూడా జాన్యువరి నుంచి రిటర్న్స్ అనేది రావడం స్టార్ట్ అయింది అనమాట. ఈవెన్ ఈ లాక్డౌన్ లో 10 lakhs ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి అప్రాక్సిమేట్ 34,000 దాకా పర్ మంత్ ఇన్కమ్ వస్తుంది అనమాట. ఈ టైప్ లో చేస్తున్నారు. ఈవెన్ ఇది విల్ స్టార్ట్ ఇట్ సూన్, ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది. సో దీస్ కైండ్ ఆఫ్ ఆప్షన్స్ యూ నీడ్ టు చూస్. ఒకటి, మీ జాబ్ ద్వారా మీకు డబ్బులు అనేది రావాలి, లేదు అంటే మీ డబ్బులైనా మీ గురించి డబ్బులు అనేది సంపాదించాలి. ఈ 2 ఆప్షన్స్ ఏదో ఒకటి. సో జాబ్ ద్వారా కష్టం అవుతుంది అనుకున్నప్పుడు యూ నీడ్ టు డూ సమ్ రిస్క్స్. మీ నాలెడ్జ్ అనేది యూటిలైజ్ చేసి ఈ టైప్ ఆఫ్ థింగ్స్ అనేవి మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే కనుక మీకు డెఫినెట్ గా రిలేటెడ్ యూ కెన్ గెయిన్ ద మనీ. యా అండ్ మీరు ఇంకొక ప్రోగ్రామ్ కూడా చేశారు కదా, అంటే ఫ్రాంచైజీ కోసం కూడా మీరు సపోర్ట్ చేస్తానన్నారు. అవునవును. సో అది వేరే ప్రోగ్రామ్, ఇప్పుడు మీరు వర్టికల్ ఫార్మింగ్ ఇది వేరే ప్రోగ్రామ్. అన్ని ఫ్రాంచైజీలోనే ఇది పార్ట్ వర్టికల్ ఫార్మింగ్. ఓకే, ఫ్రాంచైజీలో ఒక పార్ట్. యా ఫైన్. లైక్ ఈవెన్ టు స్టార్ట్ ఏ బిజినెస్ ఆర్ టు ఇన్వెస్ట్ సంథింగ్ ఆల్సో వి నీడ్ సమ్ నాలెడ్జ్ ఇన్ దట్. కోర్ నాలెడ్జ్ అనేది ఉండాలి ఏ బిజినెస్ స్టార్ట్ చేయడానికైనా కానీ. సో అటువంటిది లేకుండా కూడా చేయొచ్చు అంటారా? ఈ ఫ్రాంచైజీ దానిలో మోస్ట్లీ మనం సజెస్ట్ చేసే అలాంటివి యాక్చువల్ గా ఆల్రెడీ సక్సెస్ఫుల్ అయిన బిజినెస్ ని మీరు కాపీ చేస్తారు. ఓకే, ఎగ్జాంపుల్ ఇప్పుడు KFC ఉంది. KFC ఆల్రెడీ సక్సెస్ఫుల్ మోడల్. ఇఫ్ యూ స్టార్ట్ ఏ KFC రెస్టారెంట్ ఇట్ ఆటోమేటిక్లీ గెట్ సక్సెస్. సింపుల్. అలాగే మనం సక్సెస్ఫుల్ అయిన మోడల్స్ మీకు చూపిస్తాం. ఒక 40 దాకా బ్రాండ్స్ అనేవి ఉన్నాయి ఈ ఫ్రాంచైజీ యాక్సిలరేటర్ ప్రోగ్రామ్ అనే దానిలో.
ఆ 40 మీకు 1 after 1 చూపిస్తూ వెళ్తాం. సో మీకు ఏది సూట్ అవుతుంది అనుకుంటారు, యూ కెన్ చూస్ దట్ ఆప్షన్. ఒక్కో దానికి ఇన్వెస్ట్మెంట్ 1 lakh ఉండొచ్చు, ఒక్కో దానికి ఇన్వెస్ట్ 10 lakhs ఉండొచ్చు, ఒక్కో దానికి 1 crore దాకా ఇన్వెస్ట్మెంట్ ఉంది. సో మీరు వర్క్ చేస్తారా చేయరా, మీ ఇన్వెస్ట్మెంట్ సైజ్ ఎంత అండ్ మీకు ఏది సూట్ అవుతుంది అనేది మాకు చెప్తే దానిలో బెస్ట్ అనేది మేము చూస్ చేస్తాం. ఓకే. అండ్ ఈ ఫ్రాంచైజీలో ప్రాబ్లం ఏంటంటే బిజినెస్ లో ఎందులో అయినా కానీ ప్రాబ్లం, వన్స్ యూ స్టార్టెడ్ సంథింగ్ అది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు. సో ఫెయిల్ అయితే లాస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి మేమేం సజెస్ట్ చేస్తున్నామంటే ఒక 20 lakhs కాస్ట్ అయ్యేదానికి మీరు ఒక్కరే 20 lakhs పెట్టుకుని వెళ్ళొద్దు. ఓకే, 1 people లైక్ ఒక 5 lakhs మీరు ఇన్వెస్ట్ చేయండి అండ్ రిమైనింగ్ 3 people ని మేమే అరేంజ్ చేస్తాం. ఓకే, సో నలుగురు కలిపి ఆ 20 lakhs ఫ్రాంచైజీ ఒకటి స్టార్ట్ చేయండి. సక్సెస్ అయితే ఇంకోటి ఈజీగా స్టార్ట్ చేయొచ్చు, ఫెయిల్ అయితే మీ దగ్గర పోయేది 5 లక్షలు కాబట్టి పెద్ద ఇంపాక్ట్ ఉండదు. సో ఈ టైప్ మోడల్లో మేము వెళ్ళాము. దట్స్ ద రీజన్ యాక్చువల్గా వర్టికల్ ఫార్మింగ్ ఇన్వెస్ట్మెంట్ 3.6 crore ఎంత ఉంది మినిమం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది. కానీ మన వాళ్ళు అందరూ కలిసి టుగెదర్ వెళ్ళి ఇన్వెస్ట్ చేశారు కాబట్టి ఈవెన్ 5 లక్షలు 10 lakhs ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, యా రంజిత్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. ఈ వర్టికల్ ఫార్మింగ్ అయినా ఫ్రాంచైజీ అయినా ఒక 2-3 months లో మేము స్టార్ట్ చేస్తాం అగైన్, ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ మూలంగా నేను ఆపాను. ఓకే, సో ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత గ్రూప్స్ లో అప్డేట్ ఇస్తాను. మోస్ట్లీ గ్రూప్స్ అనేవి నేను ఉంచుతాను నేమ్ చేంజ్ చేసి, సో అప్పుడు మీకు అప్డేట్ వస్తుందండి. ఓకే, థ్యాంక్ యూ. అండ్ వన్ సెషన్ పెండింగ్ అనుకుంటా వాసు గారు, అది హౌ టు ఎర్న్ మోర్ మనీ, అది నేను రేపిస్తాను లింక్ మీకు. మోస్ట్లీ రేపు కానీ ఎల్లుండి కానీ ఇస్తా. మీ గ్రూప్ లో అసలు పార్టిసిపేషన్ లేదండి, దట్స్ ద రీజన్ నేను అన్ని హోల్డ్ చేస్తున్నాను. 40 people దాకా ఉండి జస్ట్ 10 people 5 people రెస్పాన్స్ ఇస్తున్నారు. యా, ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరికైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ప్లీజ్ క్యారీ ఆన్. నేను కంటిన్యూ చేయొచ్చా, వేరే వాళ్ళు ఎవరైనా మాట్లాడుతున్నారా అండి? విష్ణు గారు మీరే విష్ణు? ఎస్ వాసు గారు, మీరు కంటిన్యూ చేయొచ్చు. సార్ ఫస్ట్ 2 points సార్. ఫస్ట్ పాయింట్, నా దగ్గర ఇప్పుడు ఒక 2 to 3 lakhs అమౌంట్ ఉంది సార్. ఓకే, అది నేను ఒక 3-4 months నుంచి అక్యుములేట్ చేసుకుంటున్నాను. అంటే నాకు రావాల్సినవి అవన్నీ తెచ్చుకొని, అది ఎందుకు అక్యుములేట్ చేసుకుంటానంటే వర్టికల్ ఫార్మింగ్ గురించి నేను ఆల్రెడీ విన్నాను. I wanted to invest in that. ఓకే. సో నేను మా రూపా గారికి కూడా కాల్ చేశాను. షీ సెడ్ ఇంకొక 5-10 days మేము అప్డేట్ ఇస్తామన్నారు. మీరు ఇప్పుడు 2 months పడుతుంది అన్నారు. సో ఈ 2 months షుడ్ ఐ కీప్ ఇట్ నా దగ్గరే, లేదా మళ్ళీ ఎక్కడ ఇన్వెస్ట్ చేయమంటారా? మీ దగ్గర ఉంచండి, మామూలుగా లిక్విడ్ ఫండ్స్ లో కానీ, లేదంటే ఏదైనా మోస్ట్లీ లిక్విడ్ ఫండ్స్ లో కానీ సేవింగ్స్ అకౌంట్ లో కానీ ఉంచండి. దట్ వుడ్ బి బెటర్. ఓకే. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, మినిమం అయితే 5 lakhs అని అన్నారు. దిస్ ఈజ్ అపార్ట్ ఫ్రమ్ ద, అంటే ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ సార్, అడగచ్చో లేదో, సో అందుకే అడుగుతున్నా. మీరు తర్వాత చెప్తా అంటే దట్ వుడ్ బి ఫైన్. ఫస్ట్ మీరు అడగచ్చు ఇప్పుడు, నో ఇష్యూ. ఓకే, యాక్చువల్గా అయితే మినిమం 5 lakhs అని అన్నారు. నా దగ్గర అంత లిక్విడ్ అంత క్యాష్ లేదు. సో నా దగ్గర 2.5-3 lakhs ఉంది. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ సెడ్ దట్ హీ విల్ ఇన్వెస్ట్ విత్ మీ. ఓకే, సో మేమిద్దరం కలిసి చేయాలనుకుంటున్నాము. వాట్ ఎవర్ ద అమౌంట్ వి గెట్ మేమిద్దరం డివైడ్ చేసుకుందాము అని అనుకున్నాము. సో ఇలా చేయమంటారా, లేదా ఒక లోన్ తీసుకొని, పర్సనల్ లోన్ తీసుకొని మొత్తం నేనే పెట్టుకోమంటారా ఇన్వెస్ట్మెంట్? ఇది క్వశ్చన్ లేదండి, ఫ్రెండ్ది తీసుకుని చేయండి బెటర్. ఇనిషియల్ ఇన్వెస్ట్మెంట్ కదా. యాక్చువల్ గా వర్టికల్ ఫార్మింగ్ మేము కొంచెం అప్పుడు పుష్ ఎందుకు చేసామంటే, ఫస్ట్ లో 50% రిటర్న్స్ ఇచ్చారు, తర్వాత వాళ్ళు 40% ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ప్రెసెంట్ 40% దగ్గరే వాళ్ళు ఆగారు అనమాట. ఇంకా తర్వాత తగ్గిస్తా అన్నారు, బట్ ఈ డ్యూ టు కోవిడ్ అండ్ వాళ్ళు ఇప్పుడు 40% ఇస్తున్నారు. ఓకే, సో ఈ సినారియోలో మీరు మోస్ట్లీ లోన్ కి వెళ్లకుండా నార్మల్ గా మీ ఫ్రెండ్ మీరు కలిసి ఇన్వెస్ట్ చేయండి. దట్ వుడ్ బి బెటర్ ఆప్షన్. లోన్ కి వెళ్తే మళ్ళీ సీన్ అంతా నార్మల్ అవుతుంది కదా. కాన్ఫిడెంట్ అబౌట్ యువర్ మనీ అండ్ మీకు పే అవుట్స్ అనేది కొన్ని ఆల్రెడీ వచ్చిన తర్వాత దెన్ అప్పుడు మీరు లోన్ తీసుకుని ఇన్వెస్ట్ చేసినా నో ప్రాబ్లం. మళ్ళీ ఇంకొకసారి, మళ్ళీ ఎప్పుడైనా మళ్ళీ ఇంకొకసారి. ఓకే. బట్ రిటర్న్స్ అనేది వీ కెనాట్ గ్యారంటీ, బట్ కొంచెం అటు ఇటు అయినా కానీ రిస్క్ వర్సెస్ రివార్డ్ కదా. యా, మీరు తమ్లైనే చెప్పారు స్టార్టింగ్ ఆఫ్ ద సెమినార్ ఇట్ సెల్ఫ్, ఇది బిజినెస్, దిస్ ఇస్ నాట్ ఎ సర్వీస్.
అండ్ ఒకవేళ వాడు తీసేయాలి అని అనుకుంటే, ఐ మీన్ ఐపీ పెట్టాలి అనుకుంటే ఏ రీజన్ తో అయినా ఐపీ పెట్టచ్చు. దో వీ హ్యావ్ ద డాక్యుమెంట్స్, రిటర్న్ అగ్రిమెంట్స్ ఉన్నా కానీ వీ కాంట్ డూ ఎనీథింగ్. అవును, నేను బేసిక్ గా నమ్మను అలాంటివి డాక్యుమెంట్స్ ఇవన్నీ లీగల్ గా, ఎందుకంటే ఇండియాలో లీగల్ సిస్టమ్ అనేది కరెక్ట్ లేదు. సో మనం దాని మీద నమ్మకం పెట్టుకోవడం కరెక్ట్ కాదు. ఐ మీన్ నాకు ఆ థంబ్ రూల్, ఐ రిమెంబర్ దట్ ఆల్ ద థంబ్ రూల్స్ దట్ యు సెడ్ స్టార్టింగ్. సో కానీ ఐ కన్విన్స్డ్ మై డాడ్ టు లిజన్ అబౌట్ దిస్. ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే నేను ఇంకా తనకి చెప్పే విధంగా అర్థమయ్యే కన్విన్స్ చేయాలనుకోవట్లేదు, అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నా. ఐ సే ఐ టేక్ మై టైం. ఓకే, ఫైన్ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండ్ థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ ఇది బిజినెస్ అండ్ ఐ కంప్లీట్లీ టెల్ ఇట్స్ సర్వీస్. And Yeah. thanks a lot for your service and for your team service, sir. Thanks, Andy. Thank you so much. Yeah. Thank you, sir. I'm done. Yeah, thank you. Yeah, remaining 10 people ki anna unnaya, like last 5 sessions attend ayyaru kada, and even today's session. Okay, ee total lo meeku emanna questions unte ganaka I am trying to clear here. So total ఇప్పుడు ఇంకొక 1 people join అవుతున్నారు. Yes, sure. Yeah. సో ఇప్పుడు మీరు చెప్పారు కదా ఈ లైట్ ప్రోగ్రామ్ అని, గోల్డ్ అని, ప్లాటినం అని. Yeah, correct. సో గోల్డ్ తీసుకుంటే అంటే మీరు ఎలా, అంటే సజెషన్స్, ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? లేకపోతే లైక్ గోల్డ్ లో అయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే వీ హ్యావ్ టు వెరిఫై ఈ ప్రొఫైల్ మొత్తం మాకు కావాలి. మీ ఇన్కమ్ ఎంత, ఎక్స్పెన్సెస్ ఎంత, లోన్స్ ఏంటి. మీకు ఆల్రెడీ ఒక ఎక్సెల్ షీట్ బడ్జెటింగ్ షేర్ చేశాను కదా, సో అది ఫిల్ చేసి మాకు ఇచ్చినట్లయితే ఫస్ట్ మీరు ఇప్పుడు వరకు ఏమేమి రాంగ్స్ చేశారని మేము వెరిఫై చేస్తాం. సో ఫస్ట్ దానిలో ఏమైనా కరెక్ట్ చేయగలిగేది కరెక్ట్ చేస్తాం. లేదు అంటే కనుక దాని బేస్ మీద ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ సజెషన్స్ అనేవి, ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అనేటప్పటికి ఫస్ట్ టెక్ గోల్స్. ఓకే, షేర్ స్క్రీన్. ఫ్యూచర్ గోల్స్ వచ్చేటప్పటికి మోస్ట్లీ ఇలా ఉంటాయి కదా. సో ఇది మీకు ఏ గోల్స్ ఉన్నాయనే దాని మీద మేము ఫస్ట్ వర్కౌట్ చేస్తాం వీటన్నిటిలో. ఓకే, ఆ గోల్స్ కి మీకు ఎంత అమౌంట్ కావాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ కావాలి అనేది ఫస్ట్ మనం గైడ్ చేస్తాము. దాని ప్రకారం మీరు ఎందులో ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ మాక్సిమం ప్రాఫిట్ గైడ్. సో ఇప్పటి నుంచి ఏంటంటే కంప్లీట్ మనీ మేనేజ్మెంట్ అంతా కూడా మేము చూసుకుంటాం. మనీ ఎన్నింగ్ ఒకటే యూ హ్యావ్ టు టేక్ కేర్. బేసిక్ వచ్చి రూల్ అలా ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్సెస్ కొనాలన్నా, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్మెంట్ అన్నా, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ అన్నా, వాట్ ఎవర్ ఇట్ ఇస్, యూ నీడ్ టు కాంటాక్ట్ us. We will guide you for everything. Based on our decision, that means our suggestion, you take the final decision. ఓకే. హలో. సో లైక్ అంటే బిజినెస్ ఐడియాస్ కూడా ఇస్తారా? అంటే లైక్ ఇప్పుడు మీరు చెప్పినట్లు ఫ్రాంచైజీ, ఈ గోల్డ్ మెంబర్షిప్ లోనే బిజినెస్ ఇన్వెస్ట్, అది వేరే, ఇది వేరే. అది ఫ్రాంచైజీ అని వేరేది ఉంటుంది. ఓకే ఓకే, మనీ మేనేజ్మెంట్ రిలేటెడ్ మీరు డబ్బులు సంపాదిస్తారు కదా, దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలనే దాని మీద మా కంప్లీట్ గైడెన్స్ అనేది ఉంటుంది. అండ్ కంప్లీట్ వీ మానిటర్ ఎవ్రీథింగ్. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, అది ఎప్పుడు ఇన్వెస్ట్ చేయాలి, ఎప్పుడు విత్డ్రా చేయాలి, ఎప్పుడు ఏం చేయాలి అనేది మీ గైడ్. ఈవెన్ ఫిక్స్డ్ డిపాజిట్స్ అయితే కనుక మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని ప్రకారం మీరు ఏం చేయాలనేది మీకు గైడ్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. ఫైన్, థ్యాంక్ యూ. హలో. యా, చెప్పండి. నరేష్ అండి. నరేష్ గారు చెప్పండి. అయితే నేను 2 years బ్యాక్ 2018లో లైఫ్ ఇన్సూరెన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్నానండి. ఎస్బీఐ లైఫ్ స్మార్ట్ ఇన్కమ్ ప్రొటెక్ట్ ఎండోమెంట్. ఓకే, ఇది పాలసీ మాకు వచ్చేసి 7 years అని చెప్పారు. 7 years, ఇయర్లీ 52,000 అప్రాక్సిమేట్ 50 అనుకోండి. ఓకే, 3 lakhs సమ్ అష్యూర్డ్ అండి. ఓకే, 7 years 7 years పే చేయమని చెప్పారు. ఓకే. అయితే ప్రజెంట్ నేను అంటే ఇప్పుడు మీ ట్రైనింగ్ ఇచ్చాక నాకు అర్థమైందంటే నాకు కన్ఫ్యూజన్ లో ఉన్నాను. ప్రజెంట్ ఏంటంటే అప్పుడు చేయించుకున్నారు, అప్పుడు ఆఫ్టర్ 7 years వాళ్ళు 1.5 lakhs బోనస్ ఇస్తారు. మిగతా లేదంటే ఆ బోనస్ తీసుకోకుండా ఆ అమౌంట్ ఆటో డెబిట్ లెవెల్లో పెట్టేసుకొని ఒక 15 years, ఈ 7 years కాకుండా ఆ 7 years తర్వాత ప్లస్ 15 years ఆటో డెబిట్ చేసి పెట్టేసుకుంటే మీకు అప్పుడు ఒక అప్రాక్సిమేట్ 12-13 lakhs అని క్యాలిక్యులేట్ వస్తాయని చెప్పి క్యాలిక్యులేట్ చేశారు అప్పుడు. ఓకే, ఓకే. అయితే ఇప్పుడు నాకు కన్ఫ్యూజన్ లో ఉన్నాను, అది ఎలా అని చెప్పి. అంటే దాన్ని ఇప్పుడు 7 years
అయిన తర్వాత ఆటో డెబిట్ పెట్టుకోవాలా లేదంటే దాన్ని క్లోజ్ చేసుకోవాలా మరి? ఇప్పుడు 7 years మీరు చెప్పేది కదా, అవునండి. స్క్రీన్ కనిపిస్తుంది మీకు? కనిపిస్తుంది. ఓకే, 8th year నుంచి ఎంత వస్తుంది అన్నారు మీకు? 8 years నుండి ఎంత వస్తుంది? 33,000 అన్నారండి ఇయర్లీ. 33,000 15 years పాటు వస్తుంది. 15th year ఎంత వస్తుంది మీకు? ఇది 1,50,000 ఆటో డెబిట్ పెట్టుకుంటే 14,000 వస్తానన్నారండి. లేదండి, క్యాలిక్యులేషన్ రాంగ్. అంటే ఎక్స్ట్రా లైక్ 1 lakh కానీ 2 lakh కానీ 3 lakh కానీ సమ్ అమౌంట్ ఇస్తారన్నమాట. ఈ 33,000 ఆటో డెబిట్ పెట్టుకుంటే 33,000 ఇయర్లీ మేము తీసుకోకుండా ఉంటే లాస్ట్ 15 years తర్వాత, బట్ ఈ 15 + 7 21 years తర్వాత అప్పుడు వస్తాయని చెప్పి అన్నారు. ఇప్పుడు యాక్చువల్ గా ఈ లెక్కన మీకు వచ్చింది అనుకోండి, 52,000 మీరు 7 సంవత్సరాలు కట్టారు. ఓకే, అవునండి. అండ్ 8th year నుంచి మీకు 33,000 రూపాయలు 15th year వరకు ఇచ్చారు. అవునండి. అండ్ 15th year ఒకేసారి లార్జ్ బోనస్ 1,50,000 మీకు ఇచ్చారు. బోనసెస్ ఇంకా వేరే చెప్తారు కదా. ఈ 1,50,000 ఇప్పుడు 7th year ఇస్తా అన్నారండి. 7 తర్వాత 8th year 1,50,000 ఇస్తాను. ఆ టైంలో ఇస్తామన్నారు. ఇది 1 time అయితే కదా? 1 time. అప్పుడు ఇంక చివరిలో ఇంకేం రాదు. ఈ 33,000 ఇయర్లీ మేము తీసుకోలేకుంటే ఆటో డెబిట్ పెట్టుకుంటే అప్పుడు ఎండ్లో 14 lakhs వరకు అని చెప్పి అన్నారు. అంటే నేను ఇప్పుడు వరకు ఈ టైప్ ఆఫ్ పాలసీస్ అప్రాక్సిమేట్ ఒక 500 పైన అనాలిసిస్ చేశానండి. దేంట్లో కూడా దాని మీద వచ్చే రిటర్న్స్ 7% దాటలేదు. ఓకే, సారీ 5% దాటలేదు. ఓకే, టూ హై అన్నది ఇన్సూరెన్స్ పాలసీస్ లో. ఓకే, ఓకే. మోస్ట్లీ దీనిలో 30% ఏజెంట్ కమిషన్ వెళ్తుంది. ఓకే, సో వాళ్ళు ఇచ్చే అమౌంట్ అనేది కరెక్టే. ఓకే, 15,600 ఈ టైప్ లో కమిషన్ అనేది పోతుంది. కాబట్టి వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ అనేది జస్ట్ మీకు ఫర్ ద సేక్ ఆఫ్ ఉన్నాయన్నట్టే కానీ ఇన్సూరెన్స్ పాలసీ యూ బెటర్ టేక్ ఏ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, అండ్ ఫిక్స్డ్ డిపాజిట్ లో మీరు డబ్బులు పెట్టుకున్నా కానీ 7% మీకు ఎక్కడికి రాకుండా వచ్చేది. ఓకే, ఇంకా సింపుల్ క్యాలిక్యులేషన్ చూపించాలంటే ఒక 15 years క్యాలిక్యులేషన్ 1 lakh rupees. ఓకే, 1 lakh rupees 15 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇక్కడ 4% తీసుకున్నాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, నెంబర్ ఆఫ్ ఇయర్స్ 15 years, 0 మైనస్ మీకు 4% లెక్కన 1,80,000 అయితే కనుక, ఓకే, అదే 1 lakh rupees మీకు 7% ఫిక్స్డ్ డిపాజిట్ లెక్కన 2,75,000 రూపాయలు అవుతున్నాయి. ఓకే, మీకు ఇక్కడికిక్కడే లాభం అనేది 1,00,000 రూపాయలు ఉంది. జస్ట్ నేను చెప్పేది ఫిక్స్డ్ డిపాజిట్. ఓకే, ఇది మీరు మ్యూచువల్ ఫండ్స్ లో లోయెస్ట్ ఆఫ్ ద లోయెస్ట్ రిస్క్ లోకి వెళ్ళినా కానీ మీకు వచ్చే డిఫరెన్స్ అనేది 2,37,000 రూపాయలు ఉంటుంది. ఓకే, సో ఈ ఇన్సూరెన్స్ పాలసీ మీకు ఇక్కడ చూపిస్తుంది 1.9 అంటే 2% చూపిస్తుంది ఇక్కడ. సో 2% లెక్క మీరు చూసుకుంటే కనుక మనం ఫిక్స్డ్ డిపాజిట్ కి వెళ్తే 2,75,000 వచ్చేది. మీరు ఇన్సూరెన్స్ పాలసీకి వెళ్ళడం మూలంగా 1,34,000 రూపాయలు వస్తుంది మీకు. ఏది జస్ట్ 1 lakh అనుకుంటే. కానీ ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేసేది టోటల్ 3,64,000 రూపాయలు. అవును. సో ఇక్కడ మీకు డైరెక్ట్ లాసే 5,14,000 కనిపిస్తుంది. ఫిక్స్డ్ డిపాజిట్ వర్సెస్ యువర్ ఇన్సూరెన్స్ పాలసీ. ఓకే, అంటే ఇప్పుడు ప్రెసెంట్ నేను 2 ప్రీమియమ్స్ కట్టాను. అయితే ఇప్పుడు మరి నేను బ్రేక్ చేసుకోవడం బెటర్ అంటారా? ఇది మీరు ఎగ్జాక్ట్ అమౌంట్ చెప్తే కనుక నేను గైడెన్స్ ఇప్పుడు ఇచ్చేసామండి మీకు. బట్ మీరు చెప్పేది కరెక్ట్ గా లేదు. ఎందుకంటే యాజ్ పర్ IRDA ఇన్స్ట్రక్షన్స్ ఈ టైప్ లో ఉండదు పాలసీ అనేది. ఓకే, సో బేస్డ్ ఆన్ ఈ టైప్ ఆఫ్ క్యాలిక్యులేషన్ మూలంగా మీరు కంటిన్యూ చేయొచ్చా స్టాప్ చేయొచ్చా అనేది మేము గైడ్ చేస్తాం జనరల్ గా. ఓకే, ఓకే. ఈవెన్ మీకు రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఉంది, మీరు ఒక 20 లక్షలు కొన్నారు. ఓకే, సో కరెన్సీ 20 లక్షలు కొన్నారు, దాని వాల్యూ అనేది ఇప్పుడు 40 లక్షలు అయిందని అనుకున్నాం. ఓకే, ఇది ఒక 10 years అయింది. 10 years లో దీని వాల్యూ 40 లక్షలు డబుల్ అయింది. ఓకే, సో ఇది ప్రాఫిట్ లో ఉందా లాస్ లో ఉందా అంటే మీరు ఎలా చెప్తారు? సో మేము ఎలా చెప్తామంటే జనరల్ గా రేట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ 10 years అని అనుకుంటున్నాం కదా. 0 మైనస్
ఇట్స్ ఆల్ అబౌట్ టూల్స్ అండి. అంటే ఇప్పుడు మెకానిక్ దగ్గర ఆ రేంజ్ లో ఎలా ఉండే, ఈవెన్ మనకు బైక్ రిపేరింగ్ తెలిసినా మనం బైక్ రిపేర్ చేయలేం, ఎందుకంటే మన దగ్గర టూల్స్ ఉండవు కాబట్టి. ఇక్కడ ఏంటంటే వీ హ్యావ్ టూల్స్. సో ఈ కైండ్ ఆఫ్ క్యాలిక్యులేషన్స్ అనేది మేము యూస్ చేసి చెప్తాం. ఇప్పుడు 20 లక్షలు 40 లక్షలు అయింది అంటే విత్ ఇన్ 10 years, సో మీకు వచ్చే వడ్డీ అనేది 7.18%. ఓకే. సో ఇది మీరు కంటిన్యూ చేయాలనుకుంటే ఇది ఈక్వల్ టు లైక్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది. ఇట్స్ నాట్ యూజ్ రిటర్న్. బట్ ఇదే రిటర్న్ మీరు 5 years లో వచ్చిందని అనుకోండి, దెన్ 14.87 ఇట్ ఈస్ ద బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ లో ఉండాలా, లేదంటే ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉండాలా, లేదంటే ఈ రియల్ ఎస్టేట్ లో ఉంటుందా బెటర్ అంటే దట్ డిపెండ్స్ ఆన్ ఈ క్యాలిక్యులేషన్. ఓకే. సో కంపేర్ చేసుకుంటాం జనరల్ గా. సో ఇది బెస్ట్ అండి, ఇది బెస్ట్ కాదని మేము గైడెన్స్ జనరల్ గా. ఓకే అండి. సో దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. పర్సనల్ కాంటాక్ట్ అవుతాను. యా ఫైన్, థాంక్యూ. ఓకే, థాంక్యూ. సో మీకు బేసిక్ గా చెప్పేది అంటే యూ నీడ్ టు హ్యావ్ ఎ కోచ్. మీరు ఏదైనా కానీ లైక్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఫైనాన్షియల్లీ, మీకు కమిట్మెంట్స్ ఉండి ఇఫ్ యూ వాంట్ టు రీచ్ సమ్ సర్టెన్ లెవెల్ ఫైనాన్షియల్లీ అంటే యూ షుడ్ హ్యావ్ ఎ కోచ్. ఎయిదర్ మీ ఆర్ సమ్ వన్, ఎవరో ఒకళ్ళు మీకు ఒక కోచ్ ఉండాలి. ఇన్ ద మార్కెట్ దెర్ ఆర్ మెనీ పీపుల్. ఐ థింక్ సిఎఫ్పిస్ అనే వాళ్ళు తక్కువ ఉన్నారు, బట్ ఏజెంట్స్, ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ కానీ దెర్ ఆర్ టూ మెనీ పీపుల్. యూ ట్రై టు చూస్ వన్ గై. ఓకే, మళ్ళీ మల్టిపుల్ అడ్వైజర్స్ దగ్గరికి వెళ్ళొద్దు. ఈవెన్ యూట్యూబ్ ఛానల్ మీరు ఫాలో అవుతున్నా కానీ మీకు అప్రాక్సిమేట్ 20+ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. ఈవెన్ తెలుగులోనే 30 పైగా ఛానల్స్ ఉన్నట్టున్నాయి. ఓకే, సో ఫాలో వన్ గై అంతే. ఓకే, ఆ వన్ ఏం చెప్తే దాని ప్రకారం చేయండి. ఫైనాన్షియల్ అడ్వైజర్ అయినా, హెల్త్ రిలేటెడ్ అయినా, వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, మీరు మల్టిపుల్ పీపుల్ని ఫాలో అయ్యారంటే మీరు ఫైనాన్షియల్ గా ఫెయిల్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఒకళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది, ఇంకొకళ్ళ ఐడియాలజీ డిఫరెంట్ ఉంటుంది. ఓకే, సో చూస్ వన్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ ఫాలో హిస్ గైడెన్స్ అండ్ డెఫినెట్ గా మీరు మీ ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనేది రీచ్ అవుతారు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు చూస్ మీ, నేనైతే ఫీజ్ అది చార్జెస్ చేస్తున్నాను కాబట్టి దట్ డిపెండ్స్ ఆన్ యూ. బట్ నేను వర్క్ చేసేది ఏంటంటే ఐ హ్యావ్ టు టేక్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ 100% వర్క్ చేయాలనేది నా ఇంటెన్షన్. ఓకే, నేను ఏదో జస్ట్ అడ్వర్టైజ్మెంట్స్ టైప్ లో ఏదో ఒకే అడ్వైజ్ ఇవ్వడం అనేది నాకు నచ్చదు. లైక్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అయినా, రిటైర్మెంట్ అయినా, ఇలా 1-2 అడ్వైజ్ ఇచ్చేసి వదిలేయడం అనేది నాకు జనరల్ గా నచ్చదు. ఐ వాంట్ టు టేక్ కేర్ ఆఫ్ కంప్లీట్ పిక్చర్. కంప్లీట్ ఇన్కమ్ తీసుకోవాలి, ఎక్స్పెన్స్ తీసుకోవాలి, లోన్స్ మొత్తం డీటెయిల్స్ తీసుకుని కంప్లీట్ ఇది చేస్తే మీరు ఫైనాన్షియల్ గా గ్రో అవుతారు. అది 100% ఇస్తేనే నేను సాటిస్ఫై అవుతాను, బిసైడ్స్ ఆఫ్ మనీ. దట్స్ ద రీజన్ నేను ఎన్ని లేకుండా నేను చేయట్లేదు. ఈవెన్ ఇఫ్ యూ రెడీ టు పే ఫీ, ఇఫ్ యూ డోంట్ వాంట్ టు గివ్ యువర్ డేటా, దెన్ మై సజెషన్స్ వోంట్ వర్క్. ఓకే, so like that. So this is all about setting goals and how you reaching your goals. That's it. Okay, fine. hello last one question అండి. చెప్పండి. ఒక స్మాల్ డౌట్. అంటే ఇప్పుడు లైక్ హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్ నేను. ఓకే, సో అది అంటే డ్యూరేషన్ అంటే 10 years 20 years అలా ఉంటుంది కదా, ఎక్కువ తీసుకోవడం బెటరా తక్కువ తీసుకోవడం బెటర్ అంటే? మీ శాలరీ ఎంత అండి? లైక్ 70 హోమ్ లోన్. ఫస్ట్ అసలు తీసుకోవాలి వద్దా అనేది ఆలోచించండి. తీసుకుంటే కనుక హోమ్ లోన్ అంటే మీరు ఒక 10 years లో క్లోజ్ చేస్తాను అనుకుంటే బెటర్ గో ఫర్ 10 years లోన్. యాక్చువల్లీ షార్ట్ టైం. ఓకే, ఇది లోన్ క్లోజ్ చేద్దామని అనుకుంటే లేదు, నేను ఫస్ట్ లో చూపించాను కదా, ఇన్స్టెడ్ ఆఫ్ లోన్ క్లోజింగ్ ఇఫ్ యూ వాంట్ టు గో ఫర్ ఇన్వెస్ట్మెంట్ దెన్ అది 20 years సెట్ చేసేసుకోండి. ప్యారలల్ టు దట్ మీరు ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి, అది బెస్ట్ మీకు. సో ఈ 2 మెథడ్స్ లో ఏదైనా పర్లేదు. మీరు 10 years టార్గెట్ చేస్తున్నారు అంటే కనుక యూ షుడ్ బి ఏబుల్ టు క్లోజ్ అట్లీస్ట్ 7 years లోపు క్లోజ్ చేసే కెపాసిటీ మీకు ఉండాలి. ఓకే, సో దట్ డిపెండ్స్. అంటే లైక్ అంటే నేను అంటే ఇంట్రెస్ట్ డిఫరెన్స్ వస్తుంది కదా, అంటే ఎక్కువ టైం తీసుకుంటే తక్కువ టైం తీసుకుంటే. సో ఇంట్రెస్ట్ అనేది లాంగ్ డ్యూరేషన్ కి ఎక్కువ ఉంటుంది, తక్కువ డ్యూరేషన్ నార్మల్ ఉంటుంది. దట్స్ ద రీజన్ ఇక్కడ మీరు ఫాలో అవ్వాల్సిన 2 స్ట్రాటజీలు అండి. ఒకటి లోన్ తొందరగా క్లోజ్ చేద్దామని అనుకుంటున్నారా, 2 లోన్ అలాగే ఉంచేసి మీరు ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అనుకుంటున్నారు. ఓకే, ఈ రెండిట్ల మీద మీకు డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, నాకు ఒక కస్టమర్ ఉన్నారు. ఆయన ఏంటంటే లైక్ వైఫ్ అండ్ హస్బెండ్ దే బోత్ వర్క్. ఈయనకి ఒక 1 lakh దాకా వస్తుంది, ఆవిడకి ఒక 1,10,000 దాకా వస్తుంది. సో వాళ్ళు లోన్ తీసుకుని విత్ ఇన్ 4 years దే క్లోజ్డ్ ఎంటైర్ హోమ్ లోన్ 80 lakhs 70 lakhs. ఇంకా బోనసెస్ అయ్యి వస్తాయి, అన్ని యాడ్ చేసేసి టోటల్ 20 years తీసుకున్న లోన్ 4 years లో క్లోజ్ చేస్తారు. దే ఆర్ లివింగ్ ఇన్ ఓన్ హౌస్ నౌ. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీ ఉంటే దట్ వుడ్ బి బెటర్. 80 lakhs in 4 years. Yeah. Wow. Really great.
సో ఆ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి అనుకుంటే దట్స్ వెల్ అండ్ గుడ్. ఈవెన్ ఈ రోజు మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది కస్టమర్, ఆయన 95 lakhs కి ఒక హోమ్ కొన్నారు, ఒక విల్లా భువనేపల్లి ఏదో ఉంది. ఓకే, ఒక ఏరియాలో ఒక విల్లా కొన్నారు ఆయన. ఇప్పుడు ఏంటంటే ఆయన టెన్షన్ జాబ్ పోతుందేమో అని కంగారు, ఎందుకంటే ప్రాజెక్ట్ మేనేజర్ కింద వర్క్ చేస్తున్నారు సాఫ్ట్వేర్ జాబ్. ఇప్పుడు జాబ్ పోతే కనుక దెన్ హీ కెనాట్ పే ద ఈఎంఐస్. ఉంచాలా అమ్మేయాలంటే ఇప్పుడు 1.6 crore ఇస్తానని వచ్చారంట. ఈ రోజు ఆఫ్టర్నూన్ 3కి డీల్ అన్నారు. ఐ థింక్ ఆల్రెడీ అయిపోయింది కదా. సో ఆ డిస్కషన్ ఆఫ్టర్నూన్ 3కి ఈ రోజు ఉంటుంది అని చెప్పి ఇమీడియట్ గా కాల్ చేశారు. సో ఇప్పుడు అది ఏం చేద్దామంటే దట్ డిపెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ 5 years జాబ్ గ్యారంటీ ఉంటుంది అంటే ఆయన ఉంచుకోవచ్చు. ఈవెన్ ఆ ప్రాపర్టీ 2 crore అవ్వచ్చు. బట్ ఉండదు, డౌట్ఫుల్ గా ఉండి నాకు టెన్షన్ వస్తుంది అనుకుంటే బెటర్ సేల్ ద ప్రాపర్టీ. వచ్చే లాభం అనేది ఆయన చెప్పిన లెక్కల ప్రకారం కొన్ని తీసేస్తే 10 lakhs ఎంత ఉంది. 2019 డిసెంబర్ లో కొంటే ఇప్పుడు ఎంత, జూన్ కదా, జూన్ లో అమ్మేస్తున్నారు. 6 months. యా, విత్ ఇన్ 7 months 10 lakhs అంటే గుడ్ డీల్ అన్నట్టు. యా, లైక్ దట్. సో బేస్డ్ ఆన్ సినారియో, బేస్డ్ ఆన్ మీ కండిషన్స్, బేస్డ్ ఆన్ యువర్ ఇన్కమ్, కంప్లీట్ అడ్వైజెస్ విల్ చేంజ్. యా, ఫైన్. సో ఇక్కడ మీరు డిసిషన్ అనేది రెండే అండి. యూ వాంట్ టు క్లోజ్ ద లోన్ ఎర్లీ ఆర్ ఎల్స్ యూ వాంట్ టు డూ ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్. దాని ప్రకారం మీరు డిసిషన్ తీసుకుంటారు. ఫైన్, థ్యాంక్ యూ. అండ్ రిమైనింగ్ ఎవరైనా ఉన్నారా? భాస్కర్, ఇన్వెస్ట్మెంట్స్ అంటే మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎనీ యూఆర్ సేయింగ్ దట్ సమ్ వర్టికల్ ఫార్మింగ్ యూఆర్ అలాంటి ఇంకా ఏమైనా ఉన్నాయా మీరు సజెస్ట్ చేస్తే? ఇంకా ఉన్నాయండి. లైక్ ఎలక్ట్రిక్ బైక్ ఒకటి ఉంది, ఈ బైక్. ఇందులో ఏంటంటే ఆన్లైన్ డెలివరీ వాళ్ళకి వాళ్ళు వెహికల్స్ ఇస్తారు. ఓకే. సో యూ నీడ్ టు టేక్ 10 vehicles అని 20 vehicles అని సమ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీరు చేయాలి. సో ఈచ్ వెహికల్ కి 1800 కానీ 2000 కానీ దే విల్ గివ్ సమ్ మనీ. అండ్ మినిమం ఆక్యుపెన్సీ గ్యారంటీడ్ అనేది 75% అని చెప్పి సమ్ కండిషన్స్ ఇస్తున్నారు. సో ఆ ప్రకారం మీకు మనీ వస్తుంది. సో అలాంటి మీ దగ్గర మల్టిపుల్ చాయిస్ ఉన్నాయా అలాంటివి మీ దగ్గర? అండ్ ఫ్రాంచైజీ డివిజన్ లో వస్తుంది. Yeah. Okay. A daily interest also said in sessions. Daily interest money management దీనిలోనే. అదే దీంట్లోనే అంటే అలాంటివి కూడా ఉన్నాయి మీ దగ్గర? అంటే అవుట్ అంటే ఎవరికి వచ్చు అని మీరే సజెస్ట్ చేస్తారా డైలీ ఇంట్రెస్ట్? యా, అది మేము చెప్తామని చెప్తారా? ఓకే. అంటే లీడ్స్ మీరే ఇస్తారా? అంటే అది పీపుల్ కి ఇవ్వడం గురించి కాదు, జస్ట్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్స్ లోనే ఎలా తెచ్చుకోవచ్చు అనేది ఒకటి ఉంది కాన్సెప్ట్. ఓకే. ఆన్లైన్ ఫిక్స్డ్ డిపాజిట్స్, మ్యూచువల్ ఫండ్స్ ఈ టైప్ లోనే ఒక కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అంటారు డైలీ ఇంట్రెస్ట్ రావడానికి. ఓకే. దానిలో ఏంటంటే మీ దగ్గర ఒక 10 lakhs ఉండి ఈ రోజు మీరు ఇన్వెస్ట్ చేసేసి ఓకే రేపు ఆగి ఎల్లుండి మీరు విత్డ్రా చేసినా కానీ ఆ 1 day కి మీకు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే. సో ఆ కైండ్ ఆఫ్ థింగ్ అంతా. యా, జనరల్ గా ఏంటంటే కార్పొరేట్ కంపెనీస్ ఫాలో. ఇప్పుడు యాక్చువల్ గా సాలరీస్ డిలే చేస్తూ ఉంటారు కదా, 4 days 5 days. ఈవెన్ ఆ 4 days 5 days కి మొత్తం ఎంప్లాయీస్ సాలరీస్ మీద వాళ్ళకి వచ్చే ఇంట్రెస్ట్ lakhs లో ఉంటుంది. ఓకే, సో ఆ కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ ఒకటి డిజైన్ చేసాము, అది చెప్తాను అన్నమాట. ఓకే, ఫైన్. యా, ఇంకొక 6 minutes ఉందండి. యూ కెన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్ ఇన్ ద లైవ్ సెషన్. అండ్ రేపు ఇంకొకటి ఉంది మీకు సెషన్, నేను ఇస్తాను. అది రేపు కాదు, మోస్ట్లీ ఈ రోజు ఈవినింగ్ కానీ లేదంటే ఎల్లుండి కానీ ఇస్తాను. సో అదొకటి ఫాలో అయ్యారంటే హౌ టు బూస్ట్ యువర్ ఇన్కమ్ అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. అది లైక్ ఓల్డ్ సెషనే, నేను అది రికార్డ్ అయ్యేది మీకు ఇస్తాను. సో అదొకసారి క్లారిటీ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ వర్క్ ఆన్ ఇట్. అండ్ ఇంకా ఫ్యూచర్ లో ఇంకా కొన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి, అవన్నీ నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను మధ్య మధ్యలో. మీరు గ్రూప్ లో ఉండండి, ఐ విల్ అప్డేట్ ఆల్ దోస్. ప్లీజ్ కంటిన్యూ దట్ గ్రూప్ and update. Yeah, sure. Whatever the sessions, keep it the webinar sessions. We'll whenever we get free, we'll do them. Yeah, sure. హలో. హాయ్ అండి, వాసు గారు. నా పేరు కళ్యాణ్ గారు, చెప్పండి సార్. అది నేను మొన్న మధ్యనే జాబ్ అదంతా స్టార్ట్ చేశాను. ప్రెసెంట్ నాది 20,000 సాలరీ. ఓకే. నాకు ప్రెసెంట్ హోమ్ లోన్ ఉంది ఆల్రెడీ, జస్ట్ ఒక 8 lakhs. అది సమ్ రీజన్స్ వల్ల తీసుకోవాల్సి వచ్చింది. ఆల్రెడీ హోమ్ ఉంది నాకు. నాకు నెక్స్ట్ 1 year లో నాకు ఒక 10 lakh రిటర్న్స్ వచ్చే ఉన్నాయి.
ఆ 10 lakhs కి 8 lakhs కి క్లోజ్ చేసేసేయమంటారా, లేదంటే మీరు చెప్పినట్టు ఆ స్టెప్ అప్ ఇన్వెస్ట్మెంట్ అలాగా చేయమంటారా? అంటే 3 methods చెప్పారు కదా. ఈ లోన్ తీసుకుని ఎన్ని రోజులు అయింది, ఎన్ని ఇయర్స్ అవుతుంది? 1 year అయింది సార్, ఈ మంత్ తో 1 year అయింది. మీరు మళ్ళీ ఆలోచించవద్దు, క్లోజ్ చేసేయడమే బెటర్. అది క్లోజ్ చేసేసి ఇక్కడ జాబ్ వచ్చిన తర్వాత నుంచి యూ నీడ్ టు ఫాలో బేసిక్స్ ఆఫ్ ఫైనాన్స్. ఈ ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడమైనా, ఇందా చెప్పినట్టు లైక్ ఈవెన్ ఇందాక జస్ట్ ఒక 2-3 hours బ్యాక్ నేను వీడియో పెట్టాను, ఒక టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడమైనా, హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ ప్రాపర్లీ గోల్స్ సెట్ చేసుకుని దాని రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్ చేయడం అని ఇవన్నీ చేశారు అంటే యూ నెవర్ గెట్ ఇన్ టు ఎనీ ఫైనాన్షియల్ ప్రాబ్లం. అండ్ మీ శాలరీ పెరిగేటప్పుడు ఈ మనీ మేనేజ్మెంట్ కూడా పెరుగుతుంటది కాబట్టి మీకంటే లైక్ మీ కొలీగ్స్ కంటే మీరు హైయర్ రేంజ్ లో ఉంటారు డెఫినెట్ గా. అవును సార్, అవును. ఓకే, సో ఈ హోమ్ లోన్ అయితే మీరు క్లోజ్ చేసేయచ్చు, ఎందుకంటే రీసెంట్ గా తీసుకున్నా అంటున్నారు కాబట్టి బెటర్ క్లోజ్. ఇది క్లోజ్ చేసి యాక్చువల్ గా నాకు ఇంకో హోమ్ కొనే ఇంట్రెస్ట్ ఉంది, లైక్ ఫర్ రెంట్స్ కి ఇచ్చుకోవడానికి అలాగా. ఈజ్ దట్ వర్కౌట్ అవుతుందా? అంటే ఇంకో ఇల్లు కొనుక్కొని లోన్ తీసుకొని అది ఏమైనా వర్కౌట్ అవుతుందా? వర్కౌట్ అవుతుంది, బట్ ప్రాబ్లం ఏంటంటే మీకు వచ్చే రెంట్, మీరు కట్టే ఈఎంఐ రెండు ఈక్వల్ అవుతున్నాయా లేదా. ఈక్వల్ అవ్వకపోయినా అట్లీస్ట్ 10-20% గ్యాప్ అనుకోండి, పర్లేదు. ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా, మార్నింగ్ విల్లా ఆయన ఉంటానని తీసుకున్నాడు, బట్ ఆయన ఉండలేకపోతున్నాడు అంట. సో ఇప్పుడు ఆయన రెంట్కి ఇద్దామంటే 10,000 రెంట్ వస్తుంది, కట్టే ఈఎంఐ 53,000 రూపాయలు ఈఎంఐ. ఓకే, సో దట్ కైండ్ ఆఫ్ సినారియో అంటే వేస్ట్ ఆఫ్ మన టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్ గా మనీ పోతున్నట్టే కదా. అవుట్స్కర్ట్స్ ఆఫ్ ద సిటీ. ఓకే, అండ్ ఈవెన్ మీరు ఉందామని అనుకున్నా 53,000 రెంట్ దానిలో మీరు ఉండడానికి మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది యూ నీడ్ టు వెరిఫై కదా ఫస్ట్. అవును సార్, అవును అవును. సో దట్స్ డిపెండ్స్. అండ్ ఇంకొక చిన్న క్వశ్చన్ సార్, అంటే రైట్ నౌ అంటే ఆటోమోటివ్ మీద, ఐ మీన్ కార్స్ అంటే ఇంట్రెస్ట్ ఉంది. హౌ అబౌట్ అంటే ఇప్పుడు నేను కార్ లోన్ తీసుకొని మేనేజ్ చేయగలనా ఆఫ్టర్ క్లోజింగ్ దట్ లోన్? ఐ థింక్ యూ కెన్, నో ఇష్యూ. బట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఈ విషెస్ లోకి వెళ్లే ముందు ఆల్రెడీ ఇవన్నీ తెలుస్తున్నాయి కదా, కార్ ఒకటి కావాలి, ఇల్లు ఒకటి కావాలి, ఈవెన్ తర్వాత మ్యారేజ్ అవుతుంది. అండ్ నేను మ్యారీడ్ అండి, నేను మ్యారీడ్. మా వైఫ్ కూడా వర్క్ చేస్తుంది, తను ఫ్రెషర్ కింద జాయిన్ అయింది. ప్రెసెంట్ తన ఇన్కమ్ వచ్చేసి 15,000 వస్తుంది. నేను ఇండస్ట్రియల్ ఫీల్డ్, మొత్తం ఇండస్ట్రీ. నా శాలరీ హైక్ అవ్వాలంటే మినిమం ఒక 2-3 years అయినా టైం పడుతుంది. బట్ మా మిసెస్ ది మాత్రం ఎవ్రీ ఇయర్ హైక్ ఉంటది, మినిమం 10% నుంచి ఉంటదని చెప్పారంట. సో నేనేమనుకుంటున్నానంటే ఇద్దరి ఇన్కమ్స్ మీద షుడ్ సేవ్ మనీ ఫర్ ఫ్యూచర్. అట్ ద సేమ్ టైం ఈ కార్ లోన్ ఇది ఏదైనా నేను అనుకుంటున్నాను, అది చూసుకుంటూనే ఈ ఇన్వెస్ట్మెంట్స్ అన్ని మేనేజ్ చేయగలనా లేదా అనేది నా డౌట్. దట్ డిపెండ్స్ ఆన్ యువర్, మీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నేను యాక్చువల్గా గైడెన్స్ ఇచ్చేటప్పుడు ఎలా ఉంటుంది అంటే, ఇఫ్ యూ వన్స్ గెట్ ఇన్ టు కార్ యూ షుడ్ నాట్ కమ్ బ్యాక్ టు బైక్ అగైన్. లేదండి. ఓకే, మనం ఒకసారి కార్ కొన్నామంటే కార్ నుంచి ఇంక నెక్స్ట్ లెవెల్ కార్కి వెళ్ళాలి, ఆ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి. సో అలా వెళ్ళాలి అంటే యూ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ లోన్స్. ఓకే, ఫస్ట్ ఈవెన్ 1 year డీలే అయితే అవనివ్వండి, బట్ బై విత్ క్యాష్. ఓకే, నేను ఫాలో అయ్యేది ఇది. సో దట్స్ ద సేమ్ వే నేను టీచ్ చేస్తున్నాను. ఓకే, సో ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ కార్, so I don't have home also, so that's what. If you have that, like ఎప్పుడైనా కానీ మనం 2 సార్లు కొనగలిగే కెపాసిటీ ఉంటేనే మనం దాన్ని మనకి ఆ ఎలిజిబిలిటీ ఉన్నట్టు. ఎగ్జాంపుల్ ఒక బైక్ నేను కొనాలి అంటే, ఎగ్జాంపుల్ 1 lakh కాస్ట్ అవుతుంది అంటే, ఈవెన్ అది పోయిన ఇంకొక బైక్ నేను ఇమీడియట్ గా కొనగలిగే కెపాసిటీ ఉన్నప్పుడే నేను దాన్ని యాక్చువల్గా కొనగలుగుతున్నాను అనమాట. సేమ్ అప్లికేబుల్ టు హోమ్, ద సేమ్ అప్లికేబుల్ టు కార్, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మీరు డిలే చేసినా కానీ యూ ట్రై టు బై విత్ క్యాష్, దట్ వుడ్ బి బెటర్. ఓకేనండి. అండ్ సార్ ఇంకో లాస్ట్ డౌట్, నాకు ఎఫ్డీస్ ఉన్నాయి సార్, ఒక 2 FDs ఉన్నాయి. ఒకటేమో దగ్గర 10 lakhs FD ఉంది. దానికి రిటర్న్స్ వచ్చేసి నాకు ట్యాక్స్ కట్ అయ్యి 5,500 పడుతుంది ఎవ్రీ మంత్. అంటే ఇంచుమించుగా పర్ యానం 70,000-75,000 అలా వస్తాయి. ఇంకోటి వచ్చేసి అది వచ్చేసి
ఎఫ్డి లాంటిదే టర్మ్ డిపాజిట్ అని చెప్పి చేయించారు నా చేత. అది 5 lakhs. దానికి 3 months ఒకసారి పడుతుంది సమ్ 4,000 అలాగా. అవి కంటిన్యూ చేయడం బెస్ట్ అంటారా లేకపోతే తీసేయమంటారా? అది మీకు ఎమర్జెన్సీ ఫండ్ అంత అవసరం లేదండి. 5 lakhs ఇస్ ఎనఫ్. ఐ థింక్ 10 lakhs అనేది మీరు ప్రాపర్ గా ఎందులో ఇన్వెస్ట్ చేస్తే దట్ విల్ ఎర్న్ మోర్ మనీ. ఓకే, ఎఫ్డి కంటే గోయింగ్ టు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ ఎస్ఐపిస్ అయితే బెటర్ అంటారు. దట్ వుడ్ బి బెటర్. ఓకే, ఎందుకంటే ఎఫ్డీస్ కి వచ్చేటప్పటికి ఇట్ వోంట్ బీట్ ఇన్ఫ్లేషన్. ఎవ్రీ ఇయర్ ఖర్చులు పెరిగే ఉంటాయి కదా. అవును సార్. సో అది 7% ఉన్నప్పుడు ఎఫ్డి కూడా 7% రిటర్న్స్ వస్తుంటే మీకు యాక్చువల్ రిటర్న్ వచ్చి 0%. ఓకే, ఇన్ఫ్లేషన్ తో క్యాలిక్యులేట్ చేస్తారు. సో ఎప్పుడు కూడా మన ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఇట్ షుడ్ బీట్ ఇన్ఫ్లేషన్ అండ్ ఇట్ విల్ గివ్ అట్లీస్ట్ 3% 4% మార్జిన్ అనేది మనకి ఇవ్వాలి. అప్పుడు మన డబ్బులు గ్రో అవుతుంది అనమాట. సో బెటర్ యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ దట్ 10 lakhs. ఓకే సార్. ఓకే సార్. అయితే ఓకే సార్, నేను మిమ్మల్ని పర్సనల్ గా ఇందాక ఒకళ్ళు చెప్పినట్టే ఐ వాంట్ టు ఫాలో యువర్ గైడ్ లైన్స్ అనమాట. సో నాకు మీ డీటెయిల్స్ అన్ని ఇస్తే ఫర్దర్ నేను మీరు ఎంత అమౌంట్ అడుగుతారు ఏంటనేది నాకు చెప్తే దాన్ని బట్టి. గోల్డ్ మెంబర్షిప్ మీరు 5th డే సెమినార్ అటెండ్ అవ్వలేదా ఈ రోజుది? యాక్చువల్లీ సార్ నేను ఆఫీస్ లోనే ఉన్నాను. ఇది ఇప్పుడు వెళ్ళిపోయే టైం. నేను ఇంకా స్పెషల్ మా జిఎం దగ్గర పర్మిషన్ తీసుకొని మాట్లాడుతున్నాను మీతో. యాక్చువల్లీ అదే నా ప్రాబ్లం కూడా అదే. ఎవ్రీడే నేను 5 to 6 మీ సెషన్ నేను అటెండ్ అవ్వకపోవడానికి కారణం కూడా అదే. నేను ఇంటికి వెళ్ళాక తీరిగ్గా అవన్నీ చూసుకొని అప్పుడు నేను మీకు మెయిల్స్ ద్వారా అవన్నీ చేస్తూ ఉంటున్నాను అనమాట టాస్క్. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట. నేను 5 to 6 సెషన్లో నేను టోటల్ ఎక్స్ప్లెయిన్ చేశాను. వాట్ టు డూ, వాట్ వి డూ అండ్ హౌ వి కెన్ హెల్ప్ అనేది మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, యాక్చువల్గా ఈ రోజు అయితే ఆఫర్ అనేది యాక్చువల్ 10,000 అని చెప్పాను నేను వెబినార్ లో. బట్ ఇంకొక 2,000 డిస్కౌంట్ అనేది ఆల్రెడీ అప్లైడ్ ఆన్ దట్ యాక్చువల్గా ఈ రోజు. సో ఇఫ్ యు కెన్ ఒకసారి మీరు చూడండి అది. ఓకే సార్. ఓకే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. సతీష్ గారు ఆడియో రావట్లేదు అంటున్నారు. యాక్చువల్గా ఇట్స్ రికార్డెడ్ అండి. మిగిలిన వాళ్ళకి బాగానే వస్తుంది. మీదేమన్నా ఇంటర్నెట్ ప్రాబ్లమ్ ఒకసారి చెక్ చేయండి. నేను ఇది రికార్డింగ్ ఇస్తాను మీకు. ఫైన్. సో ఆల్రెడీ 1 hour అయిపోయింది. ఇంకేమన్నా లాస్ట్ క్వశ్చన్ ఏమన్నా ఎవరిదైనా ఉంటే ఐ కెన్ ఆన్సర్. నరేష్ గారు హ్యాండ్ రైజ్ చేశారు. నరేష్ గారు, నరేష్ గారు ఆర్ఎల్స్ ప్రసాద్ గారు మీరు హ్యాండ్ రైజ్ చేశారు కదా, మీరని అడగచ్చు. Fine, I think most of the people questions are answered. I hope you doing good. Then I'm ending this session for now. Okay. In case ఏదైనా ఉంటే కనుక నాకు వాట్సాప్ లో పింగ్ చేయండి. I'll answer your questions. Okay. Thank you so much. Have a great day.